వాక్యం ఉందా? చేరువచ్చిన అందరికీ దేవుడు ఇచ్చినటువంటి అవకాశం చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం మరి వాక్య సందర్శనలోకి పరిశుద్ధమైన మా త్వరలో తండ్రి మీ ఘనమైన నామం గడిచిన కాలం అంతా మీ కృపలో మమ్మల్ని కాపాడి ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు. ఇదిగో తండ్రి మరి చందయ్యపేట గ్రామంలో మరైనా ఈ గృహంలో మరి తండ్రి నాయన వాక్యం వెనుటకు వాళ్ళు శక్తి కోల్పోయి ఆధారణ లేక బాధతో ఉన్నారన్న పెద్దలు తీసింది కనుక నీ వాక్యం మనిషిని బ్రతికిస్తుంది. నీ వాక్యం ఎంతో మందిని నిలబెడుతుంది. కుటుంబాలలో మనుషులను పోగొట్టుకున్న మనుషులను కూడా నీ వాక్యం బ్రతికించి నెమ్మది కలిగిస్తుంది. కనుక అదే వాళ్ళ ధైర్యం. కనుక తండ్రి అదే ధైర్యం ఈ లోకంలో ధనాన్ని చూసి ధైర్యపడక, ఎవరో బంధువులు ఉన్నారని ధైర్యపడక, నీ వాక్యం చేత ధైర్యపడాలని ఆశ కలిగి నీ మాటలు వినాలని ఇదిగో తండ్రి ఈ కూడికను ఏర్పాటు చేసుకోండి. మరి నాయన నా యందు పరిశుద్ధాత్మని ఉంచి వాళ్ళను ఆయన వినబోతున్న నీ పిల్లలకు ముఖ్యంగా ఈ కుటుంబ సభ్యులకు మంచి ఆదరణ కలిగించే మంచి మాటలు, ఇంపైన మాటలు తన మనసు నుంచి గాయంలో నుంచి తేలిపోయి మంచి హ్యాపీగా నీ మాటల ఎంతో సంతోషించగలిగే మంచి మాటలు నా ద్వారా మన అందించమని వెలుగురించి యేసుక్రీస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. పిల్లలు మరి దేవుని ఈ ఒక్క రోజు దేవుని మహాజ్ఞాన సముద్రం వినటకు వచ్చేసినాము. మీ అందరి దేవుని పిల్లలు మీ అందరికీ యేసుక్రీస్తున్నాము తెలియజేస్తున్నాను. పిల్లలు మంచిది. ఓకే నా వంపురం మనిషి మార్పు కొరకు దేవుని దీర్ఘశాంతి. మనిషి మార్పు కొరకు దేవుని దీర్ఘశాంతి. మనిషి మారాలని దేవుడు కోరుకుంటుంది. మనిషి మార్పు కొరకు దేవుడు ఎదురు చూస్తుంది. దేవుడు మానవుల పట్ల సహనం కలిగి ఉన్నాడన్న సంగతి ఈ అంశంలోని ముఖ్య ఉద్దేశం, అర్థం. మనిషి మార్పు కొరకు దేవుడు దీర్ఘశాంతంతో ఉన్నాడు. ఎందుకు మనిషి కొరకు దేవుడు దీర్ఘశాంతంగా ఉండాలి? మనిషి కొరకు దేవుడు దీర్ఘశాంతం కలిగి అసలు ఎందుకు ఉండాలి? దేవుడికి మనకు సంబంధం ఏంటి? ఏదో బంధం ఉంటేనే తప్ప మనము చేసిన పొరపాట్లకు, మనము చేసిన తప్పులకు ఆ దేవుడు శిక్షించకుండా ప్రేమ చేత దీర్ఘశాంతం గలవాడై త్వరగా మనిషిని చంపకుండా ఒళ్ళే మారతాడన్న సంగతి ఎందుకు ఎదురు చూడాలి? అసలు సంబంధం ఏంటి? సహజంగా ఒక తల్లిదండ్రులకు పుట్టే పిల్లలు సమాజంలో మంచి పేరు తీయక, చెడు మాటలు మాట్లాడుతూ, చెడు ప్రవర్తన తిరుగుతూ తల్లిదండ్రులకు ఈరోజు దుఃఖాన్ని మిలిగిస్తుంది. అంతా ఇంత కాదు. పిల్లలు చదువులగానే హైదరాబాద్కి వెళ్ళి చెడిపోయి గొప్పగా చదువుతున్నాడని చెప్పని చిన్న చిన్న వ్యాపారాల నుంచి బీడీలు చేసుకుంటూ, ఏదో కుట్టుకుంటూ, ఏదో చేసుకుంటూ తన పిల్లలకు చదువుతాడని చెప్పని డబ్బులు పంపిస్తే అక్కడికి వెళ్ళి చదవక మరి తల్లిదండ్రులు పంపిస్తున్న డబ్బు పైన ఆలోచన లేక పూర్తిగా చెడిపోయి సమాజంలో మహాభయంకరమైనటువంటి మరి ఆ రోడ్డు మీద తిరిగి చెడిపోయి భయంకరంగా ఉన్నప్పుడు ఒక తల్లిదండ్రులుగా మనం ఎంతో పెట్టుబడి పెట్టి చదివిస్తున్నప్పుడు చంపాలన్న ఆలోచన భయంకరంగా వస్తుంటది మనకు. ఒకసారి ఏంటిది? మనం ఎంతో కష్టపడి మనం సమకూర్చి ఆ ధనాన్ని మనం అకౌంట్లో వేసి చదువుతున్నాడులే అని మనం ఆశ కలిగి కైకిలికి వెళ్ళి, కూలికి వెళ్ళి, సమస్తాన్ని మనం జతగరిచి గ్రూపులో డబ్బులు తీసుకొని, మహిళ డ్వాక్రాలో డబ్బులు తీసుకొని అవి నెల నెలకు తీరకపోయినా ఇంటి ముందుకు వచ్చి అడుగుతుంటే మనం అయ్యో కడతాములేమని చెప్పని మనం ఎంతో వేదన పడి కుటుంబం అంతా కష్టం చేసి ఆ పిల్లలకు మనం డబ్బులు పంపించినా
వాళ్ళు ఇంకా సరిగా చదవనప్పుడు అక్కడికి వెళ్ళి ఏదో ప్రేమమాయలో పడి చెడిపోతూ మందు తాగుతూ సిగరెట్ తాగుతూ భయంకరంగా చెడ్డ పేరు ఆ తల్లిదండ్రులకు ఆ వార్త వినగానే ఎంత బాధ కలుగుతుంది చెప్పు. అంత బాధ అన్నప్పుడు మన తల్లిదండ్రులకు మనకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, అయ్యో ఈ సంవత్సరం అంత కష్టపడి ఆ అప్పులు తీర్చలేకపోయాం, వాడు బాగుపడతాడు అని చెప్పని వానికి సమస్తాన్ని వానికి పంపిస్తే వాడు ఇంతటి పేరు మనకు తెచ్చిందా అని మనకు చంపేంత కోపం వచ్చినా మనకు ఎక్కడో ఒక దగ్గర మళ్ళా రక్త సంబంధం కనుక తల్లితో తల్లి గర్భంలో నుంచి ఒక పేగు బంధాన్ని తెంపుకొని పుట్టాడు కనుక ఈ రక్త సంబంధం పేగు బంధం మనకు అడ్డుపడుతూ అతన్ని కొట్టలేక మారతాడులే అని చెప్పని సహజంగా మనం ఎదురు చూస్తాం. ఒక తల్లిదండ్రులుగా ఒక పిల్లల పట్ల ఒక కుటుంబానికి అవమానం తెచ్చే పరిస్థితులు తీసుకొస్తారు పిల్లలు. అయినా మనం మారతాడలే మారకపోతాడా, ఈ సంవత్సరం కాకపోతే మరో సంవత్సరంలో మార్పు రాదా, వస్తుంది. కొంచెం పెట్టండి ఫ్యాన్ లైట్ గా ఓకే. మనం ఎదురు చూస్తుంటాం వాళ్ళ నుంచి మంచి ఫలాలు వస్తాయిలే, ఎదురు చూస్తా ఉంటాం మనం. వాడు అయినా సరే మారడు, అలానే ఉంటాడు, మొండిగా తాగుతుంటాడు, ఎదురుగుతుంటాడు. ఇంటి వాడికి వస్తే ఒక తల్లిదండ్రులుగా మనం చంపలేక మారుతాడులే అని చెప్పని మనం ఎదురు చూస్తాం. కారణం రక్త బంధం ఉంది కనుక, ఒక తల్లిగా ఒక పేరు బంధం ఉంది కనుక ఈ బంధం అడ్డుపడి మన పిల్లల్ని ఎన్నడో నాడు మారుతారులే అని మనం ఎదురు చూస్తాం. మరి దేవుడు మనిషి పట్ల చంపకుండా దీర్ఘశాంతాన్ని ఎందుకు చూడాలి? ఇంతకీ దేవునికి మనకు బంధం ఏంటి? ఏ బంధం కలిగి ఉంది అని అంటే ఆత్మ సంబంధం. అది ఒక తల్లి కడుపులోకి పుట్టుకొని వస్తున్న ఒక పేరు బంధం లాంటిది కాదది. ఒక రక్త సంబంధంగా కలిగినట్టు ఒక తండ్రి బంధం కాదది. ఆత్మ బంధం, నిరంతరం నివసింపజేసే బంధం కనుక రక్త సంబంధం కలిగిన మనమే మన పిల్లల పట్ల చంపొద్దు ఎదురు చూస్తా ఉంటాం మార్పు కొరకు. మరి తండ్రి ఆత్మని శరీరాన్ని విడగొట్టిన తర్వాత కూడా నిరంతరం నిలిచేది ఆత్మ. మరి ఆయన ఆత్మ దేవింది కనుక మరి అందుకే ఆయన మనని త్వరగా చంపడానికి ఇష్టపడటలేదు. అది బంధం, గొప్పది బంధం. అది ఆత్మ సంబంధం. ఆ ఆత్మ సంబంధం కనుకనే మనల్ని చంపక మనం చేసిన పొరపాట్ల వలన అయినప్పటికీ కూడా దేవుడు దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు. నీలో ఉన్న ఆత్మ ఎవరిదో తెలుసా? గొప్పవాడివి నువ్వు. అందుకే ఆయన నువ్వు ఎన్ని పొరపాట్లు చేసినా చంపడానికి ఇష్టపడతలేడు. చూడండి, ఆదికాండం 1:20-26 వచ్చిన, ఆదికాండం 1:26 వచ్చిన, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు. చూడండి, దేవుడు అన్నాడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు పిల్లల్ని చేద్దాం. యేసుక్రీస్తు దేవుడు పరిశుద్ధాత్ముడు ఈ సృష్టి కలిగించక ముందు పిల్లడా దేవుడు ఆలోచించాడు పిల్లల పట్ల. ఆయన పిల్లలంటే పిచ్చి ప్రేమ. ఎందుకో అంత ప్రేమ. ఆ పిచ్చి ప్రేమతో ఆయన మట్టితోటి మానవుని చేసి జీవింపచేయుటకు తనాత్మను పంపించి జీవింప చేసుకొని నా పిల్లలు నా కొరకు ఉంటారు, నా స్వరూపాన్ని ధరించుకున్న నా పిల్లలు నా కట్టడలు వింటారు, నా మాటలు వింటారు అని తన కలలు పండించుట కొరకు భూమి మీద మనుషులను వదిలేశాడు. అలా మనుషులను వదిలేసిన తర్వాత నా మాటలు వింటారులే అని మొట్టమొదటగా ఆదాము అవ్వలను ఆ ఏదెను వనంలో వేస్తే దేవుని మాట వినక పండు తిని ఆజ్ఞ అతిక్రమించి దేవుని వనంలో నుంచి దేవుని కాపుదలలో నుంచి గింటి వేయబడ్డ మనుషుల పట్ల మనుషులలో తనాత్మ ఉంది కనుక వాళ్లకు సిగ్గు కలిగిన సంగతి తెలిసిందని వాళ్లకు బట్టలు కట్టి మరి ఏదైనా వాళ్ళ నుంచి బయటికి వెళ్ళి పంపించాడు. ఒకవేళ నా మాట వినలేదు కనుక ఈ పిల్లలు నాకు వద్ద అనుకున్నాడు, అనుకోలేదు కదా. సిగ్గు లేనప్పుడు ఎలాగైతే ఆదాము అవ్వలు ముఖాముఖిగా మాట్లాడుకున్నారో, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరారో బయటికి వెళ్ళిన తర్వాత అయ్యో నా పిల్లలే కదా, అతనిలో ఉన్న స్పిరిట్ ఆత్మ నాదే కదా, ఆ ఆత్మ నాదైనప్పుడు నేనెందుకు వదిలిపెట్టుకోవాలి? కనుక ఈ పిల్లల నుంచి వచ్చే అనేకమైన భూమి మీద పిల్లలు ఉన్నారుగా, పోతూ అన్నాడుగా వాళ్ళతోటి, ఫలించండి విస్తరించండి భూమిని నిందించండి అన్నాడు. అక్కడ మాట తప్పిన దేవుడు వెంటనే చంపేయలేదు ఆదాము వలని. బయటికి వెళ్ళిన తర్వాత ఒక ప్రేమమూర్తిగా ఒక కన్న తండ్రిగా
వెంటనే నానించని గెంటి వేయబడిన తర్వాత వాళ్ళని ప్రేమతో మనలా చూసి తన గర్భంలో నుంచి పిల్లలు వస్తున్న వారంతా నా మాట వింటారు. ఈ భూమిని నిందించాలి. సృష్టి చేయబడింది మానవుని కొరకే కదా. ఒక సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవి పెద్ద పెద్దది. 6 దినాలు మానవుని కొరకు సృష్టిలో పనిచేసి సృష్టి అంతా చేసి 7వ రోజు విశ్రాంతిలోకి వెళ్ళాడు. ఈ భూదినాలు కాదు, సూర్యుడు ఉదయించి అస్తమిస్తుండే ఈ 6 దినాలు కాదు, ఆయన విశ్వదినం. సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు ఏ రోజు కలిగాయండి? 4వ రోజు కలిగాయి కదా. దేవుడు ఏ రోజు తయారు చేశాడు దాన్ని? సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు 4వ రోజు తయారు చేశాడు. అంత ముందుకు 3 రోజులు. సూర్యుడు ఉదయించే రోజు మనం ఒక రోజు అనుకుంటే, దేవుని దృష్టిలో 4వ రోజు సృష్టి చేస్తే, చంద్రుడు, నక్షత్రాలు చేస్తే, మిగతా 3 రోజులలో సూర్యుడే లేడు. మరి ఏ దినమని మనం పరిగణలోకి ఎడదాం? అవి విశ్వదినాలు అన్నమాట. అవి దేవుడు కొన్ని కోట్ల సంవత్సరాలు చేశాడు ఈ సృష్టిని. అంత తయారు చేసి విశ్రాంతిలోకి వెళ్ళాడు కనుక ఆజ్ఞ మీరిన తర్వాత వెంటనే చంపేస్తే ఈ సృష్టి జంతువుల కొరక కాదు కదా. కనుక మరలా ప్రేమించి బయటికి పంపించిన తన గర్భం ద్వారా వస్తున్న పిల్లల ద్వారా నా మాట విని నేర్స్తారు, నా మాటల ప్రకారంగా బ్రతుకుతారని చెప్పిన ఒక తరాన్ని ఎదురు చూశాడు. కానీ భూమి మీద జనం విస్తరించడం ఆరంభించింది. కానీ అలా దేవుడు కళ్ళతోటి, నేత్రాలతో భూలోకాన్ని చూశాడు. భూలోకం అంతా చెడిపోయిందంట. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం. త్వరగా తీయండి. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నచ్చుకున్నాడండి. కొద్ది కాలంలోనే, అంటే కొద్ది కాలంలోనే ఆదామవ్వని బయటికి పంపించిన తర్వాత, పోనీలే ఆజ్ఞ మీరారులే, త్వరగా చంపకూడదు, నా ఆశ సృష్టి అంతా కలగజేసి విశ్రాంతిలోకి వెళ్ళిన నేను నా పిల్లలను వెంటనే చంపేసుకుంటే ఈ సృష్టి ఎవరి గురించి? వారి గురించేగా. ఈ జంతువులు కోటాను కోట్ల విత్తనాలు కలిగినటువంటి పండ్లు ప్రకృతిలో ప్రతిదీ కలగజేశాడు. ఇవన్నీ మానవుడి గురించే పిల్లల. కనుక వెంటనే వాళ్ళిద్దరిని చంపాలనుకోలే, ప్రేమ చూపించిండు అక్కడ కూడా దీర్ఘశాంతంతో. కొద్ది కాలం కాగానే భూమి మీద నరులను ఆరంభించిన తర్వాత తన కళ్ళతో చూస్తే పూర్తిగా చెడిపోయారు పిల్లలు. 11వ వచనం 12వ వచనంలో దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేను. భూమి మీద సమస్త శరీరులు, చూసారా, భూమి మీద సమస్త శరీరులు అన్నాడు, తమ మార్గములను చెరుపుకున్నారు. దేవుని కొరకు బ్రతకాల్సిన మార్గముని తెరుపుకొని ఈ లోక సంబంధమైన వాటిలో కామాప్తులై ఒకే దగ్గర బావిలు గోపురం కట్టుకొని ఇక్కడే నివసించడం అనుకున్నాను. వాళ్ళంతా చెడిపోయింది. నేనంతా భూమి అంతా నిండించి విస్తరించాలని నేను అనుకుంటే, వీళ్ళు ఒకే దగ్గర ఉండి బావిలు గోపురం కట్టుకొని ఇక్కడే బతుకుదాం అనుకుంటున్నారు. ఏంటి నా కళ ఏంటి, నా ఆలోచన ఏంటి? వీళ్ళ హృదయ ఆలోచనలో కేవలం చెడ్డది. కనుక అప్పటికి చాలా బాధపడ్డాడండి. దేవుడు చంపేయాలనుకున్నాడండి దేవుని పిల్లల్ని, ఆయన పిల్లల్ని. దీర్ఘశాంతాన్ని మితి మీరిపోయిన తర్వాత అతడు దేవుడు నిజంగా చంపేటప్పుడు కూడా తనే సంతాపపడుతుండు. అయ్యో, ఈ దేవుని పిల్లల్ని భూమి మీద చేసినందుకు నేను సంతాపపడుతున్నాను అనుకున్నాడు. ఎందుకు సంతాపడుతున్నాడు అంటే, చేసినందుకు తప్పు చేశాను. నా ఆలోచన ఒక రకం ఉంది, భూమి మీదకి వచ్చిన తర్వాత మానవుల ఆలోచనలు మరో రకం ఉన్నవి. నా దగ్గరికి రావాల్సిన మార్గములను చెరుపు వేసుకొని ఉన్నారు. ఈ లోకానికి సంబంధించిన ఆశలో కలిగి ఉన్నారు. ఆలోచన కలిగి బాధపడ్డాడు. తీసేయాలనుకున్న తర్వాత తరం పుట్టింది. ఆ తరం అంతా చూశాడు, ఒక్కడే కనిపించాడు. ఎవరు? నోవహు. ఆదికాండం 7వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, ఈ తరంలో నోవహు, నా దృష్టికి నువ్వే నీతిమంతుడు అన్నాడు. ఆ తరం అంతా చూశాడు, ఒక్కడే కనిపించాడు దేవుని పిల్లలారా. ఎవరు? నోవహు. చూశాడు, నోవహు, ఈ తరంలో నువ్వేనా ఒక్కనివే నీతిమంతుడు కనిపిస్తున్నావు. నీ భార్యను నువ్వు కంట్రోల్లో పెట్టుకున్నావు, నా మాట ప్రకారంగా అన్ని చెప్పావు, నీ భార్య నీ కంట్రోల్లో ఉంది. నీ కుమారులను కూడా నువ్వు కంట్రోల్లో పెట్టుకున్నావు. నీకొచ్చిన కోడళ్ళను కూడా నీ మాటల్లో, నేను చెప్పిన మాటల్లో, నా భయభక్తులు కంట్రోల్లో పెట్టుకున్నావు. నీ కుటుంబం రక్షింపబడుతుంది. ఇదిగో ఓడను తయారు చేయన్నాడు. పిల్లల, ఒకే సంవత్సరంలో తయారయ్యగలిగే ఓడని 100 సంవత్సరాలు కట్టించగలిగాడు. 100 సంవత్సరాలు కట్టించేంత వరకు
నోవాహు వెళ్ళి ఆ తరంలో ఉన్న వారందరికీ వాక్యాన్ని ప్రకటించాడు. ఇదిగో దేవుడు దీర్ఘశాంతం గలవాడు, చాలా ఓపిక ఉంది, వెంటనే చంపాలనుకోవడం లేదు. ఈ ఓడ కట్టేంత లోపు మీకు అవకాశం ఇస్తుండు, మీరు రండి, దేవుని రక్షణ కలిగినటువంటి ఆ ఓడలోకి ప్రవేశించుండి, మనం బ్రతికిపోతాం. లేదా ఈ భూలోకం అంతా జల ప్రళయాన్ని రప్పించి పూర్తిగా ధ్వంసాన్ని నాశనం చేయాలనుకుంటున్న దేవుడు అంటే ఒకరు కూడా నమ్మకపోవడం చాలా బాధాకరం. దేవుని పిల్లల, దేవుని దీర్ఘశాంతాన్ని, సహనాన్ని మనిషి తాడు తెగేంత వరకు చూశారా? చాలా ప్రాబ్లం ప్రియమైన దేవుని పిల్లల, చాలా ప్రాబ్లం. మనం ఎవరైనా అప్పు తీసుకున్నప్పుడు వాడు అడిగి 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 వారిని గెలుచుకుంటూ పోతుంటాడు. పిల్లలు, తాడు తెగేంత వరకు చూస్తున్నావు, జాగ్రత్త అని పోతుంటాడు ఇంటి ముంగడికి వచ్చి. అప్పులవాడు తెగక ముందుకే కట్టు మంచుకుంటది, 10 మందిలో ఈడ్చాన భరించవు, చచ్చిపోతావు అంటుంటాడు. అప్పుడు వీళ్ళారా, మానవుని జీవితం ఎప్పుడు ఇలాంటిది. తాడు తెగేంత వరకు చూస్తాం మన జీవితం, అది తెగేలోపే మారాలన్న ఆలోచన అస్సలు ఉండదు. దేవుని పిల్లల, ఎన్నో మార్లు నోవాహు ఆ తరంలో వెళ్ళి ఎన్నో రకాలుగా వాక్యాలు ప్రకటించిన మారలేదు. 100 సంవత్సరాలు ఓడ కట్టేంత వరకు ఒక్కరు కూడా రక్షణ ఓడలకు రాలేదంటే ఏంటిది దేవుని దీర్ఘశాంతం? వెంటనే చంపాలనుకున్నాడు. 6వ అధ్యాయం వచనంలో 6వ వచనంలో 11, 12 వచనాలలో. కానీ 7వ అధ్యాయంలో నువ్వే నీతిపరుడు అని చెప్పాడు. అప్పటికి నోవాహు వయస్సు 600 ఏళ్ళ వాడు. 700 చిల్లరకు వచ్చేంత వరకు నోవాహు కూడా కడుతున్న ఒక్కరు కూడా మాట పట్టికలుగా పట్టించుకోలేదు. సముద్రం ఎక్కడుంది, ఇక్కడ ఓడగట్టడం ఏంది, పిచ్చి అనుకున్నారు. దేవా పిల్లలారా, దేవుని సహనాన్ని, దీర్ఘశాంతాన్ని మానవుడు పీకెల దాకా వచ్చేదాకా చూసుకున్నాడు. మనిషి దేవునికి కోపం వచ్చేంత వరకు, సహనాన్ని మించిపోయేంత వరకు ఒక్కడి రావకపోవడం విడ్డూరం. ఒక జంతువులకు ఉందండి జ్ఞానం. 2 ఆడ మొగ, నువ్వు ఇక్కడే ఉండి ఓడకట్టు, అడవిలో నుంచి వాడికి ఆజ్ఞిస్తా, ఆడ మొగ కలిసి ఓడెక్కుతాయి అన్నాడు. ప్రతి జంతువు ఓడెక్కిందా? ఎక్కలేదు. జంతువుకున్న జ్ఞానం మనిషికి లేకపోవడం విడ్డూరం అంటే. నిజంగా ఏ భాషతో చెప్పిండో కానీ దేవుడు నిజంగా అది రాయబడలేదు. కానీ ఆడ మొగ ఒక క్రమంగా దేవుని పట్ల విధేయత కలిగి ఆ రక్షణ ఓడలోకి ప్రవేశించాయి. మనిషి మాత్రం ఎంత చెప్పిన, ఆత్మరూపిగా వెళ్ళి చెప్పిన, బలపరిచి చెప్పిన, ఒక్కరు దేవుని రక్షణలో రాకపోవడం విడ్డూరం. ఆ తరం అంతా నీళ్ల తడితో చంపేశాడు. అన్నాడు దేవుడిగా, ఈ తరంలో నువ్వే నీతిమంతుడు కనబడ్డావు నోవాహు, కనుక వీళ్ళందరినీ చంపేస్తానన్నాడు. చాలా దీర్ఘశాంతం కలిగాడు, చాలా ఓపికతో ఉన్నాడు. ఆ ఓపిక, సహనాన్ని తెగేంత వరకు చూసుకున్నారు. ఆ రోజు జలప్రళయం ద్వారా మొత్తం చచ్చిపోయారు. నోవాహు, ఇక నీ కొడుకులు కోడళ్ళ ద్వారా, నీ భార్య పిల్లల ద్వారా వచ్చే ఆ సంతానం ఏదైతే ఒక కొత్త తరాన్ని నేను చూడాలనుకుంటున్నాను. ఆ కొత్త తరాన్ని నేను చూసి, నేను ఏదైతే అనుకున్నానో ప్రారంభంలో, నా పిల్లలు భూమి మీద విస్తరించి నిండించి, నేను చెప్పిన మాటలను గౌరవించి, నా మాటలకు భయపడుతూ వినయం కలిగి ఉంటారని నేను అనుకున్నాను. వారంతా లేరు. కనుక నీ గర్భంలో నుంచి వస్తున్న పిల్లలందరినీ నేను చూస్తాను. అలానే చూడాలనుకున్నారు. పిల్లల మళ్ళా జనం ఆరంభించింది, భూమి మీద మళ్ళా ఆరంభించింది. న్యాయాధిపతులు ఏలారు, రాజులు ఏలారు, ఎంతో మంది ప్రవక్తలను పంపించారు, విస్తరించింది. ఒక మాట అన్నాడు దేవుడు నోవాహుతో, మరలా ఎప్పుడు జల ప్రళయం చంపినట్టుగా ఎప్పుడు చంపను మాటిచ్చాడు. ఇదిగో నీకు నాకు ఒక రెయిన్బోని పంపిస్తాను. దేవుని ధనస్సు, తప్పు ఇంద్రధనస్సు కాదు, దేవుని ధనస్సు వర్షం బాగుపడేలోపు భూమికి ఆకాశం అంటినట్టుగా 3 రంగులతో ఒక ధనస్సు నీకు పంపిస్తాను గుర్తుగా. అది రాగానే ఇక మిమ్మల్ని వర్షాలతో చంపి తడిపేసి కొండలు మునిగేంతగా మిమ్మల్ని నాశనం చేయడం ఇదే గుర్తు అన్నవారు ఉన్నారు. మాటిచ్చారు. కనుక ఇంకా అప్పుడు చంపినందుకు దేవుడు చాలా బాధపడ్డాడు. ప్రేమ దేవుని పిల్లలు, అయ్యో నోవాహు కుటుంబమే ఓడలోకి రక్షింపబడింది, దేవుని కుటుంబమే అందులో పోయిందని ఒక పాట కూడా మనం విన్నాం. దేవుని కుటుంబమే, కానీ ఆయన మాట వినలేదు, చంపినప్పుడు బాధపడ్డాడు. అయ్యో నా పిల్లలు తనలో ఉన్న ఆత్మలు పాతాలను గెలిపారు, నా మాట వినలేదు, చంపుకున్నాను. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో మనం సెల్లుల్లో, టీవీలో చూస్తుంటాం. పిల్లలు తల్లిదండ్రుల పాటలు వినక
ఇసికించేంత పిల్లలు కూడా చాలా మంది ఉంటారు కుటుంబాల్లో, భయంకరంగా ఇసుకుతుంటారు. అలా చేయితోటి లేవాటి కొట్టిన సందర్భాలలో బండకేసి చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తల్లిదండ్రులు వాస్తవానికి ఏ తల్లిదండ్రులు పిల్లలను చంపాలని ఎవరనుకోరు, కానీ మనకు మెంటల్ గా మనమో రకంగా వెళ్ళిపోతుంటే పిల్లలు మనకు అడ్డుపడుతూ భయంకరంగా ఒక అల్లరిని సృష్టించి తల్లిదండ్రుల మాటలు వినక సమాజంలో చెడు పేరు, ఇంటి మొగుడికి వస్తే నీ అబ్బాయి ఇలా చేశాడు, నీ కూతురు ఇలా చేసిందని ఈ చెడు సమాచారం తల్లిదండ్రులకు అందుతున్నా పోతే భరించలేక పిల్లల్ని కూడా తొక్కి చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా అని చెప్పని తల్లిదండ్రులు పిల్లల్ని చంపాలని కాదు, కానీ ఆటోమేటిక్ గా కోపాన్ని భరించలేక ఏంటిది ఇది? నేను చేస్తున్నది ఏంటి? ఎంత ప్రేమ, నా ప్రేమను ఎంతగా చులకన చేసి సమాజంలో నా పేరును పాడు చేశావు అని చెప్పని కొన్ని సందర్భాలలో అన్ఫార్చునేట్లీ జరుగుతుంటాయి. తల్లిదండ్రుల పట్ల పిల్లల్ని చంపడం కొన్ని, అంటే దేవుడు కూడా మనిషి ఆ చంపినట్టుగా త్వరగా చంపలేదు దేవుడు. ఆ రోజు కూడా నవాకాలంలో 100 ఏళ్ల వరకు ఎదురు చూసిండు, బాధపడ్డాడు. కానీ కనుక నేను చంపను అన్నాడు, చంపలేదు. మనిషి మార్పు కొరకు దేవుడు దీర్ఘశాంతం కలిగి మారని మనిషి కొరకు న్యాయాధిపతులను పెట్టాడు, రాజులను పెట్టాడు, ఎంతో మందిని పెట్టాడు. ఒక్కరిలో కూడా మార్పు లేదు. నిజంగా పిల్లలు లేరు. చూడండి, ఒక విషయాన్ని మంచి మాట ఎబ్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు మంచిగా చూడండి. పూర్వకాలమందు నానా సమయములలో నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, నానా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడాడు. పూర్వకాలమందు నానా విధములుగా నానా సమయాలతో ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఈ దినమందు యేసుక్రీస్తు ద్వారా కూడా మాట్లాడాడు. అంటే ఎంతో మందిని పంపించాడు. పూర్వకాలం ముందు ప్రవక్త ఆ ఇశ్రాయేలు దగ్గరికి, దేవుని పిల్లల దగ్గరికి మార్పు చెందలేదు. మార్పు లేదు. ఎంతో మంది ప్రవక్తలను పంపించాడు పూర్వకాలం మందు, వీళ్ళు మార్పు లేదు. అందరు చెడిపోతున్నారు. ఒక సందర్భం చెప్తున్నారు, మీకు తెలుసు యోనా గురించి. ఆయన నిన్ననే పోయే పట్టణం పూర్తిగా చెడిపోయింది. అదే కాలంలో క్రీస్తుకు పూర్వంలో చెడిపోయింది. వాళ్ళ పాపాలు ఆకాశం అంటిపోయినాయండి. కొన్నేలి ధర్మ కార్యాలు దేవుని దగ్గరికి చేరినట్టు, ధర్మ కార్యాలు మంచి కార్యాలు, చెడు కార్యాలు కూడా దేవుని దగ్గరికి వెళ్ళాయి. ఆ పట్టణాన్ని పూర్తిగా నాశనం చేయాలని ఆశించాడు. పాపాలు అంతా ఇంత కాదు, 20 లక్షల మంది, అంత గొప్ప సైన్యంతో, గొడ్లతో మరి పటిష్టంగా ఉంది పట్టణం, నిర్ణయ పట్టణం. చంపాలని నిర్ణయం కలిగిండు, చంపాలని అనుకున్నాడు. మరి ఈయన ఎందుకు పంపించాలి? యోనని మార్పు కొరకు ఒకసారి పంపించాడు. దేవుని ఆలోచించండి మీరు. దేవుని మనిషి మార్పు కొరకు దేవుని దీర్ఘశాంతం ఎప్పటికీ ఉంటుంది. మనమన్న పొరపాట్ల మన కళ్ళ ముందు కూడా పాపం చేస్తామని చావాలని అంటుంటాం మనం. అది నీ దృష్టిలో కూడా తప్పు చేసిండు కనుక చావాలనుకుంటున్నావు, కానీ దేవుని దృష్టిలో అది కాదు చావడం. ఆయన ప్రతి మనిషి చంపాలనుకునే వ్యక్తి కాదు. ఆయన గ్రంథంలో రాసిన ఆయుష్ కాలం అంత వరకు మనిషి మార్పు చెంది నా మాటల ప్రకారంగా లోబడి తిరుగుతాడని ఎప్పుడు ఎదురు చూస్తాడు దేవుని పిల్లల. ఎప్పుడు దేవుడు ఎదురు చూస్తాడే తప్ప ఒక మనిషిని చంపాలని ఎప్పుడు అనుకోడు. మనం అనుకుంటాం, ఈ అమ్మాయి ఎంత ప్రవర్తన కలిగి ఇంత భయంకరంగా తల్లిదండ్రులకు తన గ్రామానికి చెడ్డ పేరు తెచ్చాలి, బతకతా కదని నువ్వు అనుకుంటావు. కానీ దేవుని దృష్టిలో అది కాదు. దేవుడు అంత తప్పు చేసినా సరే ఆ పొరపాటుల్లో నుంచి మరలా మేలుకొని తన జీవితము దిద్దుకొని మళ్ళా మోకాళ్ళు లేచి ప్రార్థించి, దేవా తప్పు చేశాను అని క్షమించమంటే ఈజీగా క్షమించగలంత సమర్థుడు దేవుడు. ఎన్నడో నా బిడ్డ మారకపోతే తన లైఫ్ టైంలో అని చెప్పి ఎదురు చూస్తాడే తప్ప నీలాగా నాలాగా చిన్న ఆలోచన కలిగిన వాడు కాదు దేవుడు. కీర్తన గ్రంథం 45వ వచనంలో ఒక మాట మంచి చూడండి త్వరగా. కీర్తన గ్రంథం 45వ వచనం. యెహోవా నా దేవా, నీవు
మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, చూసావా, నువ్వు మా ఎడల కలిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, బహు విస్తారములు వాటిని వివరించి వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి, ఇస్కరేణ వలె ఉన్నవి. నీకు సాటి అయిన వాడు నీకు సాటి అయిన వాడేవాడయ్యా. మానవుని పట్ల దేవుడు ఇన్ని ఆలోచనలు కలిగి భూమి మీదకి రప్పిస్తే ఏదో చెడు తప్పు చేసి పొరపాటు చేస్తే త్వరగా చంపేస్తాడు అనుకుంటున్నావా? కాదు, దేవుడు కాదు, అలానే చంపడు. ప్రేమమూర్తి దేవుడు, ప్రేమమయుడు. మనిషి మార్పు కొరకు దేవుడు ఖచ్చితంగా ఎదురు చూస్తున్నాడండి, దీర్ఘశాంతం గలవాడై. ఆయన చూపించే ఊపుగా మనుషుల్లో లేదు. ఈ లోకం ఏదో తప్పు చేస్తే శిక్ష వేస్తుంది, 6 నెలలు జైలు శిక్ష. శిక్షలోకి వెళ్ళిన మనిషి మారుస్తుండా? ఎవడైతే నా మీద కేసు పెట్టాడో వారిని పగ తీర్చుకుందామని చెప్పిన 6 నెలలని, మరో 6 నెలలనే పోలీస్ స్టేషన్లను గట్టిగా ట్రైనింగ్ తీసుకుని బయటకు వచ్చి, ఎవడరా నా మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిందని చెప్పని వాని వెనక గ్యాంగ్ వేసుకుని వాడిని చంపేదాకా వదిలిపెడతాడు. ఈ లోకం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిన మనిషి మార్పు చెంది రావాల బయటికి, మరి రౌడీ షీటర్ అయి బయటకు వచ్చేస్తుంది. మార్పు రావడం ఎక్కడ? ఒకవేళ చివరిగా మనిషి పొరపాటు చేయరాని తప్పు చేస్తే చివరికి ప్రధానమంత్రి దాకా వెళ్తుంది, ఇతనికి ఉరి శిక్ష తప్పదు అని ఉరి శిక్ష వేస్తుంది. కానీ దేవుడు ఉరి శిక్ష వేయడం లేదు. మార్పు కొరకు ఎదురు చూస్తుంది ఈ ప్రభుత్వాలు, ఈ చట్టాలు. మనిషిని మార్పు చెందించాలని చిన్న చిన్న శిక్షలు వేసిన బెయిల్ ద్వారా మనిషికి బయటకు వచ్చి దర్జాగా గల్లెగురేసుకుంటూ బతుకుతుంది మనిషి. అతనిలో మార్పు పూర్తిగా రానక ముందుకే అతను పూర్తి రాకముందుకే, ఆ జైల్లో మగ్గం ముందుకే, ఆ జైల్లో మార్పు రాకముందుకే బెయిల్ ద్వారా బయటకు వచ్చేస్తుంది, మరలా పడిపోతుంది భయంకరంగా. అందుకే ఇలాగా మారరు మనుషులు. ఈ టైపులో మనుషులు మార్చడానికి కాదు, దేవుని మాట వలన మనిషి మారుతాడు. హృదయంలో వాక్యం ఉంటే మనిషి మార్పు వస్తుంది. అందుకే దేవుడు మాట మనిషి వినటం మంచిది. ఆ మార్పు చెందడం ద్వారా నువ్వంత ముందుకు చేసిన అతిక్రమములను దేవుడు నీ పట్ల చంపక ఓర్పు కలిగి, దీర్ఘశాంతము కలిగి నీ మార్పు కొరకు ఎదురు చూస్తున్న దేవుడు. యోనాను పంపించాడు, అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన నిన్ననే పట్టణానికి వెళ్ళాల్సిన పోగా మనిషి తర్షీషుకు వెళ్ళిపోతున్నాడు. ఓడ సముద్రం అంతా ప్రళయం అయిపోతుంది. చీటీలు వేశారు, యోనాను తేలింది, నన్ను చంపేయండి, మరి సముద్రంలో దునికే అని చెప్పి అన్నారు. సముద్రంలో దునికేసినాక తన కొరకు బతికే వ్యక్తి కనుక దేవుడు కాపాడుకున్నాడు యోనాను. సముద్రము గర్భంలో ఒక యోన మరి ఒక మత్స్యంకు ఆగ్నేయగా యోనాను మింగింది. నిన్ననే పట్టణస్థం నుండి ఓడలు అక్కడ కక్కేసింది. ఆయన వెళ్ళాడు, ప్రకటించిన తర్వాత వాళ్ళలో మొత్తం పాపమే కనిపించింది. భయపడుతూ ప్రకటించిన తర్వాత అంత రెస్పాండ్, ఆ పట్టణం పాపంతో కూడుకున్నటువంటి ఆ పట్టణం అంత తొందరగా రెస్పాండ్ అయి నమ్ముతాడు అని అసలు యోనా ఊహించలేదు. ప్రకటించిండు, ఊరవతలకి వెళ్ళి ఇలా కూర్చుండు, ఆకాశం నుండి గంధకాలు ఎలా వేస్తాడో చూద్దామని, నినవే పట్టణం అసలు ఎలా కాలిపోతుందో చూద్దామని యోనా ఎదురు చూస్తుంది. ఆల్రెడీ వాక్యం ప్రకటించి బయటికి వెళ్ళిపోవడంతో వాళ్ళు ఆల్రెడీ గోనె పెట్ట కట్టుకొని రాజు సహితం తన సింహాసనము దిగాడు. యెహోవా ఆజ్ఞ పైనుంచి వచ్చిందంటే ఎంత తోడైతుంది, కూర్చోవాలి కింద. ఆయన నుంచి నువ్వు రేపు పోతావు, నువ్వు ఇల్లు చక్క పెట్టుకోవాలంటే భయపడాల్సిందే ఎవడైనా. వెంటనే మోకాలేసి ప్రార్థించి, నేను చేసిన తప్పులు నన్ను క్షమించు అని 2-3 రోజులు నడవదగిలిన పట్టణం అది. ఏది? నినవే పట్టణం. చూడండి, యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం త్వరగా చదవాలి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఈ నినెవే వారు తమ చెడు నడతనలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూశాడు, పశ్చాత్తాపడాడు. వారికి చేస్తానన్న దేవుడు ఒక మాట ఇచ్చాడు కదా, తాను ఇచ్చిన కీడు చేయడం మానిపోయాడు. వెంటనే రెస్పాండ్ అయ్యాడు. దీన్ని బట్టి నేను బైబిల్ చదివినప్పుడు నేను నిజంగా అనుకున్నాను, దేవా నిజంగా మానవుల పట్ల ఎంత స్పాట్ గా నువ్వు రెస్పాండ్ అయిపోతున్నావు. ఒక మనిషి ప్రార్థిస్తే, దేవా నేను చేసిన తప్పులు నన్ను క్షమించు అంటే, మోకాళ్ళేసి ప్రార్థిస్తే, నేను చేసింది ఇంతవరకు తప్పైంది దేవా క్షమించు అంటే నువ్వు నిజంగా క్షమిస్తావా? మా ప్రార్థనలు నువ్వు వింటావా? ఎంత దీర్ఘశాంతం కలవాడా దేవుడు అని నిజంగా నేను అనుకున్నాను చదివేటప్పుడు. అదే 4వ అధ్యాయం 1వ వచనం 2 వచనాలు చూడండి.
యోనాదిని చూచి యోనాదీనుని చూచి బహు చిత్తాక్రాంతుడై కోపించుకొని బహు చింతాక్రాంతుడై కోపగించుకుంటున్నాడు దేవుని పైన. యెహోవా యెహోవా, నేను నా దేశం అందుండగా నేను నా దేశంలో మంది ఉండగా ఇట్లు జరుగునని ఇట్లు జరుగునని నేను అనుకుంటుని నేను అనుకుంటున్నా కదా. అందువలననే అందువలననే నీవు కటాక్షమును వినండి మంచిగా, జాలియును జాలియును బహు శాంతమును అత్యంత కృపయ గల దేవుడనై ఉండి అత్యంత కృప కలిగిన దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే పరిశూషణకు పారిపోదామని నేను అనుకుంటున్నా కదయ్యా. నాకు తెలుసయ్యా, నువ్వు తెలుసు నాకు. అత్యంత కృపగల దేవుడు. ఎంత తప్పు చేసినా పొరపాటు చేసినా నువ్వు మానవుల పట్ల ప్రేమ కలిగి ఉంటావు. పిల్లలంటే నీకు పిచ్చయ్యా, మనుషులంటే నీకు ఇష్టమయ్యా. ఎందుకంటే నీ స్వరూపాన్ని ధరించుకుని మమ్మల్ని భూమి మీదకి పంపించావు కనుక అంత తొందరగా చంపవు. నాకు తెలుసు. నేను అక్కడికి వెళ్ళి ప్రకటించిన తర్వాత వాళ్ళలో మార్పు వస్తుంది. వాళ్ళ మార్పు వచ్చిన తర్వాత నువ్వు వెంటనే ఏం చేస్తావు? పయనించని వాళ్ళని చంపకుండా వదిలేస్తావు. ఇదే అయ్యా నీతో వచ్చి పడ్డది నాకు. నువ్వు చంపేస్తావేమో అని చెప్పి ఊరి చివరన కూర్చొని ఆ గంధకాలు, ఆ పయనించి పడేటువంటి ఆ అగ్ని గంధకాలు ఆయన పంపించే ఆ పవర్స్, ఆ పట్టణం ఎలా నాశనం అయిపోతుందో చూద్దామని నేను ఎదురు చూస్తుంటే నువ్వు వెంటనే మార్పు చెందావని నాకు తెలుసయ్యా. వాళ్ళు తప్పు ఒప్పుకుంటారు. ఆ ఒప్పుకుంటే నువ్వు వెంటనే ఒప్పేస్తావు, వాళ్ళని క్షమిస్తావు. అందుకే నేను తరచూసి వెళ్ళిపోదాం అనుకున్నా. నువ్వు అత్యంత కృపగల దేవుడు, చాలా ప్రేమమయడు నువ్వు అని చెప్పని అంటాడు. అన్న తర్వాత అప్పుడు 9, 10, 11 వచనాలు చూడండి. అదే 4వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. అప్పుడు దేవుడు సొర చెట్టు వేసాడు, అక్కడ నిద్రపోతున్నాడు. ఆ సొర చెట్టు పచ్చగా ఉన్న దానికి నిద్రపోయాడు. కొద్దిసేపుగా ఏమిటంటే వడదెబ్బ తలిగేటట్టుగా దేవుడే పంపించాడు. ఆ సొర చెట్టు ఎండిపోయింది. ఆ వడదెబ్బకు తలుగుతుంది యోనాకు. తన బాడీ తట్టుకోలేదు ఎండకు. అప్పుడు చిరాకు పడుతున్నాడు. దేనిపైన? చెట్టు పైన చిరాకు పడుతున్నాడు. అప్పుడు అంటుంది చూడండి 9, 10, 11 వచనాల్లో, ఈ సొర చెట్టు గురించి నువ్వు కోపించడం న్యాయమా అని యోనాను అడగగా, యోనా ప్రాణము పోవునంతగా కోపించడం న్యాయమే అనెను. అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయములలో నీవు నువ్వు విచారపడుతున్నావే. ఇప్పుడు వినండి చూడండి ఎలా ఉందో. అయితే 120,000 కంటే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనంతో కూసున్నటువంటి ఈ నినెవె పట్టణాన్ని బహు పశువులు కలిగిన నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో అన్నాడు. 120,000 మందిని ఒకేసారి చంపడానికి దేవుడికి ధైర్యం రాలేదు. పిల్లరా, చేసిన పాపం, బహుపాపం, వ్యభిచారం, ఇతర దేవుళ్ళని మొక్కడం, వాళ్ళు వడ్లు వధించడం, ఎడ్డని వధించడం, రేపు చనిపోదు గనక తిందుము త్రాగుదుము. అసలు వాళ్ళ హృదయాలకు దేవుని మాటే లేదు. వాళ్ళ హృదయాలలో దేవునికి స్థానమే లేదు. చంపేయాలనుకున్న పట్టణం వెంటనే మార్పు చెందింది. 120,000 మంది ఒకేసారి మోకాలు లేచి ప్రార్థించేసరికి దేవుడు ఒక్క దెబ్బకి పొంగిపోయిందండి. దేవుడు నిజంగా అండి, మనం చేసిన పొరపాటు తప్పులేమని ఉంటే మనం మోకాలు లేచి ప్రార్థించిన మన కుటుంబంతో పాటు దేవుడు వెంటనే పొంగిపోతాడు. ఎందుకు పొంగిపోతాడు తెలుసా? మనం ఆయన పిల్లలే కనుక, ఆత్మబంధం కనుక. మన కొడుకు బాగా చదివి స్టేట్ ర్యాంక్ లో పాస్ అయితే ఆగుతావు అనుకో, సూరంతా చెప్తావు, కేకులు తెప్పిస్తావు, మంచి చెప్పిస్తావు. ఒక రక్త సంబంధం కలిగి శరీర సంబంధం కలిగిన మన పిల్లలు ఒక ర్యాంక్ కొడితే, గొప్పగా చదివితే ఆనందమై పొంగిపోతుంటే, ఆత్మ సంబంధం కలిగిన వాళ్ళం మనమంతా. కనుక చేసిన తప్పుని క్షమాపణ కోరుకుని, అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, ఇక నుంచి చక్కగా బతుకుతా, నీతిగా బ్రతుకుతా అని మోకాలేసి ప్రార్థిస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి దేవుడు పొంగిపోతాడు. అలా పొంగిపోయాడు కనుకనే 120,000 మంది కంటే ఎక్కువ ఉన్నటువంటి నినెవె పట్టణాన్ని వెంటనే మనసు మార్చుకున్నాడు. దేవుని కోపం తెప్పించేది మనమే, దేవుని పిల్లలారా. దేవుని మనసును చల్లపరిచేది మనం. కనుక దేవునికి ఎప్పుడు కోపం తెప్పించేటట్టుగా ఉండకూడదు. రెండవ విషయం, హెజ్కేలు గ్రంథం
18వ అధ్యాయం 23వ వచనం త్వరగా 5 నిమిషాలు ముగించుకున్నాం. ఎహెజ్కేలు 18:23. ఎహెజ్కేలు గ్రంథం 18:23. దుష్టులు మరణము నొందుట చేత దుష్టుడు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగును. నాకేమాత్రమైన సంతోషం కలుగునా. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. వారు బ్రతుకుటే నాకు సంతోషం. చూసావా, భూమి మీద దుష్టుడు అని పేరు పొందిన వ్యక్తి పట్ల దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. వీడు దుష్టుడురా, వీడు దుర్మార్గుడురా, వీడు దేనికి పనికి రాడురా అన్న వ్యక్తి నువ్వు అసహించుకుంటున్నావచ్చు. కానీ అతనిలో ఉన్న దేవుని ఆత్మ చచ్చిపోయిన తర్వాత జరగబోయే పరిమాణం దేవునికి తెలుసు గనక వెంటనే చంపడలేదు దేవుడు మనిషిని. భూమి మీద ఉన్నప్పుడే ఆయన రాసుకున్న దినాల వరకు, సంవత్సరాల వరకు ఆయన నీ నుంచి మార్పుని ఎదురు చూస్తున్నాడే తప్ప చంపడం ఎంతసేపు దేవుని పిల్లలారా మనిషిని. చంపడం చాలా చిన్ని టైం, క్షణాల్లో మొత్తగలడు, క్షణాల్లో నేను చంపేయగలడు. కానీ క్షణాల్లో చంపేస్తే నువ్వు జరగబోయే పరిమాణం ఆయనకు తెలుసు. పాతాళంకు వెళ్ళిపోయి కాలిపోతుంటే అక్కడ రక్షించే నాదుడు లేడు, నీ గోల వినే ఛాన్స్ లేదు. భూమి మీద ఉన్నప్పుడే నీ మార్పు కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకే దుష్టుడు మరణం నొందుట నాకెంత మాత్రము సంతోషం లేదు. ఆ దుష్టుడు కూడా మారి మన మనస్సును మార్చుకొని దిద్దుకొని సరిదిద్దుకొని నా పట్ల భయభక్తులు కలిగి తిరిగి నా దగ్గరికి రావడమే కదా నాకు సంతోషం అని అంటున్నాడు. వెళ్ళాలి నిజంగా ఎందుకు ఇంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అంటే చూడండి, 2 పేతురు 3:9. 2 పేతురు 3:9 చూడండి. 2 పేతురు 3:9 త్వరగా. కొందరు ఆలస్యమును ఎంచుకొనున్నట్లు కొందరు ఆలస్యమైన ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఎవడు నశింపవలనని ఇచ్చయింపక అందరూ అందరూ కోరుచు అందరూ మారు మనస్సు పొందవలని మారు మనస్సు పొందాలని కోరుతున్నాడు దేవుడు. మీ మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై కృప గలవాడై ఉన్నాడు. అందుకే మనిషి మార్పు కొరకు దేవుని దీర్ఘశాంతం. అందరూ మారు మనసు పొందాలని దేవుడు అనుకుంటుండు. ఒక్కడు కూడా మరణించకూడదు, నన్ను తెలుసుకోకుండా భూమి మీద నుంచి వెళ్ళిపోకూడదు మనిషి. నా విషయం తెలుసుకోవాలి, క్రీస్తుని అంగీకరించాలి, నా కుమారుని బాప్తిసం తీసుకోవాలి, మార్పు చెందాలని ఎదురు చూస్తుండు. దుష్టుడు వర్ధిల్లుట చూసి ప్రవక్త ఒకనాడు ఏందయ్య అన్నాడు. ఆ దుష్టుడు కూడా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదని దేవుడు అంటున్నాడు. మనమేమో ఆ దుష్టుడు ఉండకూడదు, భూమిలో సమాజం ఉండకూడదు, చంపేయాలని మనం అంటున్నాం. ఎన్ని తప్పులు చేస్తుంది ఆవిడ, ఉండకూడదు చంపేయాలని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఆమెలో నుంచి ఎక్స్పెక్టేషన్ చేస్తుంది అంటే మార్పు. దుష్టుడిలో నుంచి కూడా ఎక్స్పెక్టేషన్ చేస్తుంది అంటే మార్పు. మారతాడని ఎదురు చూస్తున్నాడు. కనుక ఆ మార్పుని మనం చులకనగా చేద్దామా మరి? ఆయన దీర్ఘశాంతాన్ని చులకనగా చేద్దామా మరి? దేవుడు ఎలాగో ప్రేమమయుడు అని, ఎలాగో దేవుడు దీర్ఘశాంతం మానవుల పట్ల ఉన్నాడు అని నువ్వు చచ్చిపోయేంత తాడు తెగేంత వరకు ఆ దీర్ఘశాంతాన్ని మరి తృణీకరించదవను. మరి తృణీకరిస్తే కాలిపోయి చచ్చిపోతాడా? చూడండి చివరిగా రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు దేవుని మంచిగా అయినని చక్కగా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని నువ్వు ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా అంటున్నాడు. చూడండి, ఆయన నిన్ను మారుస్తాడు అన్నాడు. అక్కడెక్కడ సభలు చెప్తే వాక్యం వింటున్నావు, నేర్చుకుంటున్నావు, ఉంటున్నావు. కానీ ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన సంగతిని నువ్వు గుర్తించగా, చెప్పిన వాక్యాన్ని హృదయంలో పెట్టుకోక, నువ్వు ఏదో రూపంలో వాక్యం అందిస్తున్నా దాన్ని నువ్వు చేర్చుకోక దాన్ని వదిలేసుకుంటూ లోకంలో తిరిగిపోతున్నావు. అయితే దాన్ని తృణీకరిస్తావా? దేవుడు ఎలాగో దీర్ఘశాంతం గలవాడు అని, ఎలాగో ఆయన ప్రేమమయుడు, కరుణామయుడు అని, నా కుటుంబాలు కాపాడుతాడు అని నువ్వు ఇంకా ఆయన దీర్ఘశాంతంతో ఎదురు చూస్తూ నాకేం కాదని దేవుని పరీక్షలో పెట్టుకుంటూ నువ్వు తృణీకరించదవా దేవుని? వద్దు పిల్లలు, దేవుని సహనాన్ని, ఆ దీర్ఘశాంతాన్ని దాన్ని అలానే ఉంచుదాం.
ఆయన దీర్ఘశాంతం మన కుటుంబాల పట్ల చల్లగా ఉండాలి అంటే, నీ కుటుంబం చక్కగా మరి సరైన మార్గంలో నడవాలి అంటే, ఆయన దీర్ఘశాంతాన్ని మనం తృణీకరించకూడదు. ఆయనను తృణీకరించక తాడు తెగేంత వరకు మన భక్తిని మరి ఆ సహనాన్ని మనం దేవునికి దూరంగా ఉండక, ఆయన దీర్ఘశాంతం కలిగిన ప్రేమ కలిగినటువంటి అత్యంత కృప కలిగినటువంటి ఆయన చేతిలో పడుట మనకెంతో మేలు. కనుక వీళ్ళ మనిషి మార్పు కొరకు దేవుని దీర్ఘశాంతం కనుక తృణీకరించకూడదు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా పరలోకపు తండ్రి, ఇదిగో తండ్రి ఈ రాత్రి చందాపేట గ్రామం ఈ గృహం నందు మనిషి మార్పు కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు అన్న సంగతి మేము మాట్లాడుకున్నాం. అవును తండ్రి, మానవుణ్ణి నువ్వు వెంటనే చంపవు. తప్పు చేసిన వెంటనే శిక్షించాలనుకున్నది ఈ లోకం, కానీ తప్పు చేసిన వెంటనే తర్వాత మార్పు కోరాలనుకున్నది నీ చట్టం. కనుక నీ చట్టం ప్రకారంగా నిజంగా ఈ భూమి మీద ఉన్న చట్టాలు కనుక నిజంగా ఫాలోయింగ్ అయితే నిజంగా తండ్రి భూమి మీద త్వరగా మార్పు చెందుతుంది. నేటికి పోలీస్ స్టేషన్లో ఎన్ని శిక్షలు అనుభవించినా తిరిగి వచ్చినా మళ్ళీ జైలుకి పోయి వస్తానులే అని దజ్జాగా అంటున్నాడే తప్ప మార్పు రావాలి. కానీ నీ మాటల పట్ల మార్పు వస్తుంది, మనిషికి సహనం వస్తుంది, బతకాలనిపిస్తుంది. కనుక కేవలం నీ క్రీస్తు మాటని మనిషిని బతకగలరు. ఒకనాడు యేసు క్రీస్తుని అపవాది శోధించింది, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినంటే ఇది కుమారుడు అన్నాడు తండ్రి. మనిషి రొట్టె వలన మాత్రం జీవింపడు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించుకున్నాను. కనుక నీ మాట వలన జీవిస్తామన్న సంగతి మీకు తెలుసుకున్నాం. కనుక మంచి పిల్లలంగా నీ చేతి కింద బ్లెస్సింగ్ తీసుకునే మరి పిల్లలుగా మేముండి ఈ భూమి మీద మంచి పేరు సంపాదించుకొని ఇదిగో తండ్రి ఈ కొద్ది జీవితంలో నువ్వు చూపించే ఆ సహనం, నువ్వు చూపించే ఆ అత్యంత ప్రేమ, అదే ప్రేమలో మేము ఉండి నీ చేతుకుండా పర సంబంధమైన ఈవులను అందుకోగలిగే మంచి కుటుంబాలుగా మేము జీవించాలి. ఇదిగో తండ్రి ఈ గృహం పెట్టుకున్నారు వాక్యం, వాళ్ళకి ఏదో మరి మనశ్శాంతి లేకున్నారు, వాళ్ళకు మనశ్శాంతిని ఇవ్వండి. నీ వాక్యం ద్వారా ధైర్యపరచండి. మరి ఏదో విషయంలో బాధపడుతుంది ఈ కుటుంబం, నేను నమ్మిన బిడ్డలకు నువ్వు న్యాయం చేయగలిగే సమర్థం. కనుక సహనాన్ని మేము కోల్పోకుండా నువ్వు ఇచ్చే ఆ రెస్పాండ్, నువ్వు ఇచ్చేది ఏదైతే ఉందో రిజల్ట్ అది వచ్చేంత వరకు మేము ఎదురు చూసే ఓపిక మాకు దయచేయండి. అయ్యా రేపు జరగబోతున్న ఆదివారం ఆరాధనలో తోడుగా ఉండండి, సోమవారం నాడు జరగబోతున్న దానిలో తోడుగా ఉండండి, జనగాంజలిలో జరగబోతున్నది అక్కడ కూడా తోడుగా ఉండి నా ద్వారా అనేకమైన మాటలు అందించి ఎంతో కొంతమందిని అగ్నిలో నుంచి లాగాలన్నదే ప్రయత్నం. కనుక మీ సహకారాలతో ముందుకు నడిపించే భాగ్యం దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.